తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులని అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావల శ్యామల గారు ఈరోజు ఉదయాన కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హాస్పిటల్ సిబ్బంది వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం జూలై 28న తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతికాయాన్ని ఉస్మానియా హాస్పిటల్లోని మార్చర్లో భద్రపరిచారు. పావల శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా జీవనం సాగిస్తూ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు గతంలో కొంత సాయం అందించిన అంశాలను మనం చూసాం. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమెని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్లో ఆమెను తరలించగా అయితే మధ్యరాత్రి 2 గంటల సమయంలో తను తుది శ్వాస విడిచారు. గతంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆమె సంపాదించుకున్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్ హీరోలతో పాటు కామెడీ ఆర్టిస్ట్గా, సీనియర్ ఆర్టిస్ట్గా ఎంతగానో ప్రఖ్యాతి పొందారు పావల శ్యామల గారు. తన కూతురు అనారోగ్యానికి గురైన క్రమంలో తన కూతురు కోసం తను ఎంతగానో శ్రమించింది. తన కూతుర్ని తన్ని ఆదుకోవాలని ఎంతో మందిని తను వేడుకుంది. అయితే గతంలో కూడా మనం చాలా విషయాల్లో చూసాం. పావల శ్యామల గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అదే రీతిగా ఎక్కడైతే ఉంటున్న హౌస్ రెంట్కు ఉంటున్న సమయంలో రెంట్ కట్టని విషయంలో హౌస్ ఓనర్ కూడా సామాన్లతో తనని రోడ్డుపైకి పంపించారు. ఇదే క్రమంలో రోడ్డుపైన తనని చూసి కొంతమంది స్థానిక నేతలు, సినీ పరిశ్రమలకు సంబంధించిన నేతలు ఆమెను గుర్తించి ఆమెకు కొంత మేరకు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇదే క్రమంలో తను అక్కడ రెంట్ కట్టలేదని అక్కడి నుంచి బయటకు వచ్చిన క్రమంలో తన కూతురు తన ఆరోగ్యం దెబ్బతింటున్న క్రమంలో అయితే చికిత్స నిమిత్తమై ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించగా ప్రైవేట్ హాస్పిటల్లో తను చికిత్స పొందుతున్న క్రమంలో ఏదైతే ఈ చికిత్స నిమిత్తం పెట్టవలసిన డబ్బుని ఆమె పెట్టలేని స్థితిలో ఉన్న కారణంగా అక్కడి హాస్పిటల్ సిబ్బంది తీసుకెళ్లి ఆమెని రోడ్డుపై వేశారు. అయితే ఇదే క్రమంలో అయితే తను రోడ్డుపై ఉండడం చూసి కొంతమంది సినీ నేతలు, కరాటే కళ్యాణి కానీ ఇతర నేతలు ఏం చేశారంటే తనని ఒక అనాథ ఆశ్రమంలోకి తీసుకెళ్లారు. అక్కడే తనకి ట్రీట్మెంట్ మరియు ఫుడ్ అందిస్తున్నారు. ఈ ఫుడ్ అందిస్తున్న క్రమంలో మరి నిన్న మధ్యరాత్రి తన ఆరోగ్యం విషమించి ఉస్మానియా హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అయితే దీనికి సంబంధించి కరాటే కళ్యాణి గారు మాట్లాడారు, ఒకసారి వినండి. నమస్తే. ఈరోజు పొద్దున ఒక విషాద వార్త. పావల శ్యామల గారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. నిన్న రాత్రి నాకు తెలిసిన ఎప్పటి నుంచో నేను మానిటరింగ్లో ఉన్నాను. ఆవిడ వృద్ధాశ్రమంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నారు ఏంటని ప్రతిసారి మేము మానిటర్ చేస్తూనే ఉన్నాము ఫస్ట్ నుంచి కూడా. అలాగే శంకర్ అనే వృద్ధాశ్రమం వనస్థలిపురంలో ఉంటుంది. ఆ అబ్బాయి నేను కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతిసారి వాళ్ళకి ఏదో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నిన్న రాత్రి ఆయనకి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇలా బాగాలేదని. వెంటనే ఉస్మానియా జాయిన్ చేశారు. అనుకొని అంటే చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంగా ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆవిడకి గుండెపోటుతో నిన్న రాత్రి కాలం చేశారు. ఇక వాళ్ళ కూతురు కూడా ఉస్మానియాలో ఉన్నారు. నేను ఇప్పుడు వెళ్తున్నాను, అన్నీ దగ్గరుండి ఫైనల్ రైట్స్ అయ్యే వరకు అన్నీ చేస్తాను. దానికి మా అసోసియేషన్ టోటల్ బాధ్యత వహిస్తుందండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి పైసా కూడా మేమే ఖర్చు పెట్టి ఆవిడ ఫైనల్ రైట్స్ని మేము పెడతాము. నేను ముందు నుంచి ఆవిడని టేక్ ఓవర్ చేసి చాలా విషయాల్లో నేను ఆవిడకి సపోర్ట్ చేసినందుకు గాను చాలా వాటిలో మనం ఆవిడకి ఆశ్రమాల్లో వాటిలో కూడా జాయిన్ చేసి ఉన్నాం. అందువల్ల నాకు అప్పచెప్పారు. అందులోనూ నేను నాకు తెలియంగానే మేము ఫైనల్ రైట్స్ చేద్దాం అనుకోగానే మా అసోసియేషన్ నుంచి, మా గ్రూప్లోంచి మీరు దగ్గరుండి చేయించండి, బట్ మీరెవరూ రూపాయి తీయొద్దు అని చెప్పారు. మేమందరం ఫైనల్ రైట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమెకి. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఉస్మానియా నుంచి. రేపు పొద్దున వనస్థలిపురం శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమం ఉంది, లొకేషన్ నేను పెడతాను, అన్నీ అందరికీ తెలియచేస్తాను. శంకర్ వాళ్ళ వృద్ధాశ్రమంలో రేపు పొద్దున అమ్మ కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచే చేసి మనం ఆ చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలోనే అంత్యక్రియలు జరిపిస్తాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఆవిడ్ని కడసారి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపు వనస్థలిపురం వృద్ధాశ్రమానికి చేరుకోండి. ఇంకా వివరాలతో మళ్ళీ ఒక వీడియో తర్వాత మళ్ళీ నేను ఒక వీడియో క్లియర్గా ఇస్తాను. ఇక్కడ రేపొద్దున అయితే కార్యక్రమం ఈరోజు మంగళవారం చేయకూడదు కాబట్టి రేపొద్దున మనం ఆమె ఫైనల్ రైట్స్ని మనం
నిర్వహించుకుంటున్నాం. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. ఎవరైనా ఏదైనా సమాచారం కావాలని నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే. ఓం శాంతి. ఆవిడ ఆత్మకు సద్గతి కలగాలని, శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా నటి పావల శ్యామల చాలామందిని సహాయం కోరినట్లుగా సమాచారం మనకుంది. అయితే చాలామందిని సహాయం కోసం అడగగా కొంతమంది సినీ నేతలు లైక్ పూరి జగన్నాథ్ కుమారుడు, ఇంకా కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద క్యాండిడేట్స్ తనకు ఆర్థికంగా సహాయం చేసినప్పటికీ తన ఆరోగ్యం, తన కూతురు ఆరోగ్యం క్షీణించడం వల్ల తన డబ్బులు నిల్వ ఉంచలేక, ఆరోగ్యాన్ని కాపాడలేక ఈ స్థాయి వరకు తన ఆరోగ్యం దెబ్బతిన్న క్రమంలో కలట కళ్యాణి గారు కూడా తనకి ఆదరణగా నిలిచారు. ట్రీట్మెంట్ నిమిత్తం కానీ ఇతర విషయాల్లో కూడా తను కొంతవరకు పట్టించుకున్నట్లు మనకు సమాచారం ఉంది. అయితే ఇదే విషయంలో ఏదైతే వనస్థలిపురంలోని ఒక అనాథాశ్రమంలో నటి పావల శ్యామల అక్కడ గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. ఆ నివాసం ఉంటున్న క్రమంలో ఈరోజు సాయంత్రం వనస్థలిపురంలో నటి పావల శ్యామల అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. అయితే గతంలో కూడా చాలామందిని సహాయం అడిగింది. అయితే చనిపోయాక చాలామంది సినీ నేతలు తన పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు, తనకి కన్నీటి వీడ్కోల్ని పలుకుతున్నట్లు చాలామంది మాట్లాడుతున్నారు. అయితే దీనిపైన ప్రస్తుతం నెటిజన్లు ఏమంటున్నారంటే, ప్రాణం ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ప్రాణం పోయినాక సింపతితోటి పబ్లిసిటీని తయారు చేస్తున్నారని కొంతమంది గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తానికి వనస్థలిపురంలో ఈరోజు సాయంత్రం నటి పావల శ్యామల అంత్యక్రియలు జరగనున్నాయి.